హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చక్కెర పొంగలి చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చెప్తానండి. మీరు దీన్ని ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? నేను దీనికోసము పావు కప్పు పెసరపప్పునండి కుక్కర్లో తీసుకుంటున్నాను. దీన్ని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు. లో ఫ్లేమ్లోన పెట్టుకొని మనం కలుపుతూ దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 3/4 కప్ అండి రైస్ని తీసుకుంటున్నాను. దీన్ని కూడా వేసుకొని రెండు కలుపుతూ మీడియం ఫ్లేమ్లోన మనం ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పావు కప్పు పెసరపప్పు 3/4 కప్పు బియ్యము మొత్తం కలిపితే ఒక గ్లాస్ అయిందండి. ఇలాగ కలుపుతూ ఉండాలండి. తర్వాత దీన్ని మనం స్టవ్ బంద్ చేసేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసుల నీరు వేస్తున్నానండి. తర్వాత దీన్ని నేను 3 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను పావు కప్పు బెల్లాన్ని తీసుకున్నాను, అలాగే 3/4 కప్పు పంచదార తీసుకున్నాను. రెండు కలిపితే 1/4 అండి. దీన్ని మనం పాకం పెట్టవలసిన అవసరం లేదండి. బెల్లము పంచదార కరిగిపోతే చాలు. ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో మనం ఇలా బెల్లము ఇంకా పంచదార కరిగిపోయేంత వరకు మనం స్టవ్ పైన ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ బంద్ చేసి దీన్ని ఇలా వడబోసుకోవాలండి. ఇలా వడబోసుకోవడం వల్ల ధూళి కానీ చెత్త కానీ ఏమున్నా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను. రైస్ ఎంత విడిగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా రైస్. మీరు రైస్ని బాయిల్ చేసుకున్నప్పుడు గీని 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ రైస్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లము పంచదార వాటర్లోకి మనం కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలండి. అంతా ఒక్కసారి వేయొద్దు, కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలండి. అంతా ఒక్కసారి వేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉందండి చాలా వరకు. అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం రైస్ వేసేసానండి. ఈ మొత్తాన్ని నేను కింద నుంచి పైకి మెత్తగా కలుపుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని ఉంచాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టి దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక 3 చెంచాల కొబ్బరి ముక్కలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మీ దగ్గర డ్రై కోకోనట్ ఉన్న దాన్ని కూడా మీరు వాడచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టి మెల్లగా వీటిని ఫ్రై చేయాలండి, కలుపుకుంటూ. కలపకపోతే అవి మాడిపోతాయండి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత
2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 5 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు ఎక్కువ వేస్తే బాగుంటుందండి, అందుకే నేను ఇక్కడ జీడిపప్పు ఎక్కువగా వేశాను. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీన్ని తీసి మనం పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ చక్కెర పొంగలి చూడండి, వాటర్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోయిందండి. ఇలా డ్రై అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 3 ఇలాచీలు వేస్తున్నానండి. అలాగే పచ్చకర్పూరం అండి, ఇది డెఫినెట్గా వేయాలండి, మంచి స్మెల్ వస్తుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం మంచిగా కింద నుంచి పైకి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. దీన్ని ఇంకా లో ఫ్లేమ్లోన ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ దించే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని మనం పైన ఇలా వేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. నెయ్యి వేసిన తర్వాత కూడా దీన్ని మనం మంచిగా కలుపుకోవాలండి. అంతేనండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా అండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, అంతే టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.